గడప గడప కార్యక్రమం ద్వారా 76,000 ఇళ్ళు తిరిగి రామ్ కుమార్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ప్రజలను సమస్యలు తీర్చాడో, ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఎవరిని వెంకటగిరి శాసనసభ్యుడిగా కోరుకుంటున్నారో తెలియడం కోసం ప్రజల యొక్క స్పందన, ప్రజల యొక్క నాడి మీకు ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ 14 నెలల్లో రామ్ కుమార్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి ఏంది అని చెప్పి మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు అన్నారు. ధనంజయ అన్న, మీరు కానీ వస్తే ఈ 14 నెలల కాలంలో మా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వెంకటగిరి అర్బన్ ప్రాంతంలో కావచ్చు, ఈ 6 మండలాల్లో కావచ్చు చేసినటువంటి అభివృద్ధి మీకు కళ్ళు కనిపించకపోతే కనిపించేటట్లు చేస్తామని చెప్పి సందర్భంగా ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన చేసేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మీ ఇద్దరికి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. చెప్తా ఇంకోటి మా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఎవరిని పెట్టినా కూడా ఆ రోజు కొమ్మి లక్ష్మీనాయుడు గారిని వ్యతిరేకించినటువంటి ప్రబుద్ధుడు ఈ కలిమిని రామచంద్రరెడ్డి. తర్వాత వచ్చినటువంటి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తి ఈ కలిమిని రామచంద్రరెడ్డి. తర్వాత మళ్ళా ఆనం రామనాయుడు రెడ్డి వచ్చినాడు. ఆయనతో కొద్దిపాటు ఏదో లాలూచి పడ్డాడు. ఆయనతో కూడా కొద్దికాలం సంసారం చేశాడు. ఆయన్ని పెట్టి ఊరేగినాడు కొద్దికాలం. తర్వాత ఆ పెద్ద మనిషి ఆనం రామారెడ్డి 3.5 సంవత్సరాలుగా ఈ వెంకటగిరి శాసనసభ్యుడిగా ఏ విధమైనటువంటి పాలన చేశాడో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఆయన కొంతమంది చెంచాలను పెట్టుకొని వెంకటగిరి ప్రాంతంలో ఏ విధమైన దందాలు చేశాడో కూడా మనకు తెలుసు. వెంకటగిరి ప్రజలు అమాయకులు కాదు. ఆవులు ఇస్తే పేగులు ఎక్క పెట్టేటువంటి ప్రజలు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు అని చెప్పి సందర్భంగా వాళ్ళని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటున్నానంటే ఈరోజు ఆ పెద్ద మనిషి ఆనం రామనాయుడు అనే వ్యక్తి 3.5 సంవత్సరాలుగా కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వెంకటగిరిలో పరుషు పట్టించాడో, ఏ విధంగా పాలన చేశాడో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టి ఈ యొక్క నియోజకవర్గానికి 40 సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి నేదురుమల్లి కుటుంబం నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని సమన్వయకర్తగా తీసుకురావడం జరిగింది. ఈరోజు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు 14 నెలలైంది వెంకటగిరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా వచ్చి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరిని పేరున పలకరిస్తూ గడప గడప మన కార్యక్రమంలో భాగంగా 76,000 ఇళ్లను గడపలను తొక్కినటువంటి చరిత్ర నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా.